హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో 2024లో వచ్చిన కొన్ని బెస్ట్ కొరియన్ మూవీస్ రికమెండ్ చేస్తాను. యాక్షన్ థ్రిల్లర్స్, కామెడీ, సైన్స్ ఫిక్షన్ అన్ని జానర్ మూవీస్ ఈ లిస్ట్‌లో ఉన్నాయి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే మన రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ మీకు నచ్చితే కాస్త సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్యా, చాలు. సో ఇక లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మూవీ ఈస్ 'బ్రేవ్ సిటిజన్'. ఇదొక యాక్షన్ కామెడీ మూవీ. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంగ్లీష్, కొరియన్ అండ్ హిందీ లాంగ్వేజెస్‌లో మాత్రమే ఉంది. తెలుగు లాంగ్వేజ్‌లో అయితే లేదు. సింపుల్‌గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఒక అమ్మాయి ఉంటది గైస్. తను బాక్సింగ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఉంటది. కొన్ని కారణాల వల్ల బాక్సింగ్ క్విట్ చేసేసి ప్రెజెంట్ ఒక స్కూల్‌లో టీచర్‌గా జాయిన్ అవుతుంది. అక్కడ ఒకడు ఉంటాడు. చాలా రిచ్ ఫ్యామిలీ అతనిది. స్కూల్‌లో అందరిని బుల్లీ చేసి అందరిని ఏడిపిస్తూ ఉంటాడు. సో ఇప్పుడు నెక్స్ట్ వాడిని మన టీచర్ ఏం చేసింది అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. సీ గైస్, ఈ ఇయర్ కొరియన్ మూవీస్‌లో థ్రిల్లర్స్ కంటే యాక్షన్ కామెడీ, రొమాంటిక్ కామెడీ మూవీసే ఎక్కువొచ్చాయి. సో జస్ట్ టైమ్ పాస్ కోసం మంచి స్టోరీ ఉన్న ఒక కొరియన్ మూవీ చూడాలనుకుంటే ఈ మూవీని కన్సిడర్ చేయొచ్చు. నాకైతే టైమ్ పాస్ కోసం ఒక మంచి ఎంటర్‌టైనర్ అనిపించింది. డెఫినెట్‌లీ డిసప్పాయింట్ అయితే చేయదు. బట్ ఎక్స్‌పెక్టేషన్స్ కొంచెం తక్కువ పెట్టుకొని చూస్తే బెటర్. సెకండ్ మూవీ ఈస్ 'ఆఫీసర్ బ్లాక్ బెల్ట్'. ఇదొక యాక్షన్ మూవీ. రన్ టైమ్ 1 అవర్ 40 మినిట్స్ ఉంటది గైస్. ఈ మూవీ డీటెయిల్‌గా రివ్యూ వీడియో చేశాను. ఇక్కడ లింక్ ఇస్తాను. ఆ వీడియో కూడా ఒకసారి చూసేయండి. మెయిన్‌గా ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. సింపుల్‌గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, జైలు నుంచి రిలీజ్ అయిన క్రిమినల్స్‌ని మన హీరో ఫాలో అయ్యి ఇంకో క్రైమ్ చేయకుండా ఆపడం మన హీరో డ్యూటీ. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది? ఆ క్రైమ్స్‌ని ఆపడానికి పోయి మన హీరో ఒక చిక్కులో ఇరుక్కుంటాడు. సో నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. సీరియస్‌లీ గైస్, యాక్షన్ మూవీ లవర్స్ అయితే ఈ మూవీ మీకు బాగా నచ్చుతుంది. ఈ మూవీ రిలీజ్ అయిన 1 మంత్ వరకు నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 10 మూవీస్ లిస్ట్‌లో ఉంది గైస్. సో జస్ట్ యాక్షన్ కోసం ఒక్కసారి చూసేయొచ్చు. అండ్ అలాగే తెలుగులో ఉంది కాబట్టి ఈజీగా ఒకసారి డెఫినెట్‌లీ చూసేయొచ్చు గైస్. థర్డ్ మూవీ ఈస్ 'ఫాలోయింగ్'. ఇదొక థ్రిల్లర్ మిస్టరీ మూవీ గైస్. ప్రెజెంట్ ఇండియాలో అయితే స్ట్రీమ్ అవ్వట్లేదు. అండ్ ఓన్లీ కొరియన్ ఆడియోలో మాత్రమే ఉంది. రన్ టైమ్ 1 అవర్ 40 మినిట్స్ ఉంటది. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, మన హీరో రియల్ ఎస్టేట్‌లో అసిస్టెంట్‌గా వర్క్ చేస్తూ ఉంటాడు. అతనికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటది. పక్కనున్న వాళ్ళ లైఫ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటది. ఎవరు లేనప్పుడు కీస్ తీసుకొని వాళ్ళ క్లయింట్స్ ఇంటికి వెళ్తూ ఉంటాడు. అలా తన ప్రొఫెషన్ సాయంతో ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఇంటికి వెళ్తాడు. వెళ్లి చూస్తే తన సోఫా మీద చనిపోయి పడి ఉంటది. సో నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. చాలా బావుంటది గైస్. ఈ ఇయర్‌లో కొరియన్ నుంచి వచ్చిన ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. డెఫినెట్‌లీ ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుంది. డిసప్పాయింట్ అయితే అస్సలవ్వరు. ఫోర్త్ మూవీ ఈస్ 'బ్యాడ్‌ల్యాండ్ హంటర్స్'. ఇది మన డాన్ లీ మూవీ. రన్ టైమ్ 1 అవర్ 45 మినిట్స్ ఉంటది గైస్. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇదొక యాక్షన్ మూవీ. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, సౌత్ కొరియాలో ఒక పెద్ద ఎర్త్‌క్వేక్ రావడంతో కొరియా మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. అన్ని ల్యాండ్, లా అన్నీ డ్యామేజ్ అయిపోతాయి. కొరియా ఒక వేస్ట్ ల్యాండ్‌లా మిగిలిపోతుంది. సో బ్రతికున్న వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. సీ గైస్, ఈ మూవీలో స్టోరీ, క్యారెక్టర్స్ అన్నిటికన్నా యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి గైస్. సో ప్యూర్ యాక్షన్ లవర్స్ అయితే ఈ మూవీని డెఫినెట్‌లీ ఒకసారి చూడండి. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది గైస్. ఖచ్చితంగా చూడండి. డోంట్ మిస్ ఇట్. ఫిఫ్త్ మూవీ ఈస్ 'ఎస్కేప్'. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ గైస్. ప్రెజెంట్ ఇండియాలో అయితే స్ట్రీమ్ అవ్వట్లేదు. రన్ టైమ్ 1 ½ అవర్ మాత్రమే ఉంటది. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, ఒక ఆఫీసర్ 10 ఇయర్స్ నార్త్ కొరియాలో మిలిటరీ ఆఫీసర్‌గా వర్క్ చేసి రిటైర్ అవుతాడు. బట్ అతను ఒక ప్లాన్ వేసి నార్త్ కొరియా నుంచి సౌత్ కొరియాకి జంప్ అవ్వడానికి ఒక ప్లాన్ వేస్తాడు. ఈ ఆఫీసర్ ప్లాన్ వేసినట్టు ఒక కమాండర్‌కి తెలుస్తుంది. సో ఇప్పుడు మన ఆఫీసర్ ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తే ఆ కమాండర్ ఇతన్ని వెంట పడతాడు. ఆ కమాండర్ ఒక సైకోపాత్ కంటే డేంజరస్‌గా ఉంటాడు గైస్. సో నెక్స్ట్ ఏం జరిగింది? మన ఆఫీసర్ నార్త్ కొరియా నుంచి ఎస్కేప్ అయ్యి సౌత్ కొరియాకి వెళ్ళగలిగాడా లేదా అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. గైస్ సీరియస్‌లీ చెప్తున్నా, రన్ టైమ్ 1 ½ అవర్ ఉంటది. అసలు ఎలా అయిపోయిందో కూడా తెలియలేదు. ఎక్సలెంట్ మూవీ అసలు. అస్సలు మిస్ అవ్వకండి. ఈ లిస్ట్‌లో అండ్ ఈ ఇయర్‌లో వచ్చిన కొరియన్ మూవీస్‌లో నా ఫేవరెట్ మూవీ గైస్. ప్రెజెంట్ ఇండియాలో అయితే స్ట్రీమ్ అవ్వట్లేదు. ఇంటర్నెట్‌లో వెతికితే ఈజీగా దొరికేస్తుంది. సో ఇది గైస్, నేను సజెస్ట్ చేయాలనుకున్న 2024లో వచ్చిన కొన్ని మంచి కొరియన్ మూవీస్. ఈ లిస్ట్‌లో ఉన్న మూవీస్ ఏదైనా మీరు ఆల్రెడీ చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ మూవీస్ మీకు ఎక్కడ చూడాలో దొరక్కపోతే ఇది మన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్. ఇక్కడ మెసేజ్ చేయండి. ఎలా చూడాలో నేను చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్యా, చాలు. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.